అన్న ఎక్కడా? లోపలే సార్. నమస్తే సార్, చాలా రోజుల తర్వాత వచ్చారు, కూర్చోండి. నమస్తే ఆది, బాగున్నావా? ఏంటి అది, ఇంకా సిగరెట్ తాగుతున్నావా? సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం కదా, అయినా తాగుతున్నావు. సార్, మేము ఆ సిగరెట్ కంటే చాలా డేంజర్గా, అందుకే తాగుతున్నాం. ఈ పొగలు మాకేం చేయలేవు. అందుకనే సార్ మీరు మా దగ్గరకు వచ్చారు. చెప్పండి సార్, మీరు ఎందుకు వచ్చారు? పోలీసు వాళ్ళు ఏ కారణం లేకుండా రారుగా. ఆది, నాకు నీ హెల్ప్ కావాలి. అడగండి సార్, మీకేం కావాలో. కర్నూల్ 1 మర్డర్, ఐదు మంది, 2 కోట్ల డబ్బు. 2 కోట్ల? అవును, 2 రోజుల క్రితం జరిగింది. అదొక కన్స్ట్రక్షన్ సైట్. విక్టిమ్ ఒక కాంట్రాక్టర్. అక్కడ 6 మంది లైవ్ మొబైల్ సిగ్నల్ స్పాట్లో ఉన్నాయి. విక్టిమ్తో కలిపి. ఆ హత్య కంటే ముందు అతనికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది, ఎక్స్టార్షన్ కాల్. అది కూడా ఒక అనానిమస్ నెంబర్ నుంచి. వాళ్ళు డబ్బు డిమాండ్ చేశారు. హలో, ఎవరు? రే కాంట్రాక్టర్, కొత్త బిల్డింగ్ కడుతున్నావు, మరి ట్యాక్స్ ఎప్పుడు కడతావు? ఎవరు అదే? రేపటిలోపు 2 కోట్ల డబ్బు రెడీ చేయి, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అబ్బా, ఏదంటే? మా వాళ్ళు వస్తారు. నీ భార్యని, నీ కొడుకుని, నీ సెకండ్ సెటప్ని, దాని కొడుకుని తీసుకెళ్తారు. మళ్ళీ వస్తారు. నీ భార్య మొండెం, కొడుకు తల, నీ సెటప్ తల, దాని కొడుకు మొండెం తెచ్చి నీ కొత్త బిల్డింగ్కు దిష్టి తగలకుండా పెడతారు. అయినా నువ్వు ఇవ్వలేదంటే ఈసారి నేనొస్తా, నీ అమ్మతో నీ ముందే కూర్చుంటా, తన కళ్ళు బయటకు తీస్తా, కనిపించాలి కదా, నాలుక కోస్తా, అరవకూడదు కదా. ఆపు, నే అప్లోడ్ చేస్తా, రేపు వచ్చి పట్టుకెళ్ళి. అతను పోలీసులకు చెప్పొచ్చు, కానీ పోలీసులకు ఫోన్ చేసి మాట తప్పుతావేమో, నేను మాత్రం మాట తప్పను. ఆ 6 మొబైల్ సిగ్నల్స్లో ఒకటి కాంట్రాక్టర్ది, ఇంకొకటి అతని దగ్గర పనిచేసే వర్కర్ చోటుది. అతను ఏం చెప్పాడంటే, సార్, నేను ఆ రోజు కూడా పనికి వెళ్ళాను. కాంట్రాక్టర్ అన్న టేబుల్ మీద ఏదో బ్యాగ్ పెట్టుకొని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు. క్యారేజ్ ఒకటి, ఈరోజు కూడా పనికి వచ్చావు, ఏంది కథ? అన్న, నాకు డబ్బు అవసరం ఉంది, అందుకే పనికి వచ్చా. ఏదైనా పని ఉంటే జర చెప్పు. అందరికి డబ్బే అవసరం, ఆడపోయి ఏదో పని చేసుకోపో. నేను అక్కడే పని చేసుకుంటున్నాను సార్, కానీ అప్పుడు ఎవరు వచ్చారో నాకైతే తెలీదు. కొంత సమయానికి నాకు తుపాకీ కాల్చిన సౌండ్ వచ్చింది. నేను వెంటనే వెళ్దాం అనుకున్నా, కానీ ఎవరో నా వెనుక నుంచి తల మీద కొట్టారు. అందులో 3 బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్లో దొరికారు. వాళ్ళ ఫేసెస్ను బట్టి రికార్డ్స్లో వాళ్ళ నెంబర్ తీసి ట్రాక్ చేశాం.
ఒకడు ట్రైన్లో హైదరాబాదుకు వెళ్ళాడు. ఇంకొకడు కారులో విశాఖపట్నం వెళ్ళాడు. మరొకడు బైక్ మీద అనంతపూర్కి వెళ్ళాడు. కానీ వాళ్ళతో ఆ డబ్బున్న బ్యాగ్ లేదు. మరి ఆరో వ్యక్తి ఎవరు? అదే నాకు కూడా తెలియదు. వాడి ముఖం ఎక్కడా కనిపించలేదు. సీసీటీవీ కెమెరాలో కూడా. వాడు స్పాట్ నుంచి ఎలా తప్పించుకున్నాడో అర్థం కావడం లేదు. కానీ ఆ అనానమస్ కాలర్ లొకేషన్ నంద్యాలలో చూపిస్తుంది. నాకు ఆ హంతకుడు ఎవరో తెలియాలి. నీ బుర్ర కాస్త తెలివింది కదా, ఏమైనా తెలుస్తుందేమో అని నీ దగ్గరకు వచ్చాను సహాయం కోసం. సార్, నాకు తెలిసి మీరు ఆరో వాడి కోసం రాలేదు. ఏదో ఉంది సార్. నిజం చెప్పండి సార్, మీరు వచ్చింది దానికోసమే. అవును, నేను ఆ డబ్బు కోసమే వచ్చాను. ఆ డెడ్ బాడీని అనలైజ్ చేశాను. అనలైజ్ చేసిన తర్వాత నాకు తెలిసిందంటే నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు. నీ సిగరెట్ ప్యాక్ అక్కడ పడేయకుండా ఉండాల్సిందే. అది స్పాట్లో దొరికింది. ఆ పిల్లలు ఉన్నాడే, ట్రైనింగ్లో ఉన్నాడేమో, సరిగ్గా బ్యాగ్ దాచడం కూడా రాలేదు. ఏంటి సార్, అందులోంచి మీకు కూడా వాటా కావాలా? ఎవరి డబ్బు ఎవరు పంచుతున్నావు? ఆ ఆరో వ్యక్తివి నువ్వేనని నాకు తెలుసు. నాకు తెలుసు సార్, అది నీ డబ్బేనని. ఆ చచ్చిన కాంట్రాక్టర్ని బినామీ నాకు తెలుసు. నీకు హంతకుడు కావాలంటే ఆ వర్కర్ని జైల్లో వేసేవాడివి. కానీ ఇక్కడికి వచ్చావంటే డబ్బు కోసమే నాకు అర్థమైంది. ఎస్, దట్ ఈజ్ మై మనీ. నా డబ్బు. అది తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. దాంతోపాటు నీ ప్రాణం కూడా. చెప్పాగా, పొగ తాగడం, నాలాంటి వాడితో పెట్టుకోవడం హానికరమని. సార్, నువ్వు తెలివైన వాడివి అనుకున్నా, ఇంత తెలివి తక్కువ వాడివి అనుకోలేదు. నీకు అసలు బుర్రే లేదు. నేను 2 కోట్లకు మర్డర్ చేస్తాననుకున్నావా? మరి ఈ మొత్తం కథ నడిపింది ఒకడు. నిన్నిక్కడి దాకా తీసుకురావాలని. ఇది నీ కోసం వేసిన ట్రాప్. మా పని ఇంత సింపుల్గా అవుతుందని అనుకోలేదు. చోటు, నిన్ను లేపేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది సార్. నీ ప్రాణం ఖరీదు 20 కోట్లు. ఏయ్, ఎవరు? చెప్పాగా సార్, మేము చాలా డేంజరస్ అని. మీలాంటి పొగలు, సిగరెట్ ప్యాకులు మమ్మల్ని ఏం చేయలేవు. రేయ్, నన్ను చంపి నువ్వు తప్పించుకోలేవు. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపడం చిన్న మాట. అది నాలాంటి ఆఫీసర్ని చంపడం. నా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసినా దొరికిపోతావు. అదంతా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు చచ్చిపో గమ్మత్తుగా. చెప్పు. అది మీ డిఎస్పీ చచ్చాడు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ పంపు. సరే, పంపిస్తా. సరే, కానీ డెడ్ బాడీని ఏం చేయాలి?
హలో. మీ క్వారీలోనే పాతి పెట్టు, మిగతాది నేను చూసుకుంటాను. సరే, ఇంకా ఏదైనా పనుందా? ha 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 ha